క్యాబేజీ. ఈ క్యాబేజీని మనము వారానికి ఒక్కసారైనా తినాలండి. కడుపులో ఉన్న గ్యాస్ట్రిక్ అది మీకు ఉండదు. అయితే ఈ క్యాబేజీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ముందు వీడియోల్లో మీకు తెలియజేస్తాను. అయితే కార్తీక మాసంలో మనము ఉల్లిపాయలు తినం కాబట్టి ఈ ఉల్లిపాయల ప్లేసుల్లో మనము క్యాబేజీని వాడుకోవచ్చు. అంటే ఉల్లిపాయలు వేసినంత టేస్ట్గా ఉంటుంది, మనకి ఉల్లిపాయలు తినలేదన్న కొరత కూడా ఉండదు. అయితే ఈ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. అయితే నేను ఈరోజు బంగాళదుంప కుర్మా చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి దానికోసం ముందుగా పోపు వేసుకోండి. పోపు అంటే తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేస్తాం కదా. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని ఉల్లిపాయ ప్లేస్లో వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక టమాటీ, 3 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ ముద్దను కూడా మనము దీనిలో వేసి బాగా వేపుకోవాలన్నమాట. వేపుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారము, కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను నేను. అయితే దాన్ని మనకు ఏం గరిటతో మెరపక్కర్లేదు, సరిపోతుంది అలా కుర్మాకి. ఆ తర్వాత బంగాళదుంపలు అందులో వేసి పైన కొద్దిగా కసూరి మేతిని మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. అది వేసిన తర్వాత గుమగుమలాడే బంగాళదుంప కుర్మా చాలా బాగా, అంటే ఎంత టేస్ట్గా ఉందంటే అంత రుచిగా ఉంది. చూడడానికి కూడా అంత బాగుందండి. కూర మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. దీన్ని మీరు చపాతీతో కానీ రైస్తో కానీ తినొచ్చు. అయితే ఒక చపాతీ తినే దగ్గర 3 చపాతీలు తినేస్తారు ఇలాంటి కూర ఉంటే. చాలా టేస్ట్గా ఉంది. క్యాబేజీని మాత్రం వారానికి ఒకసారి కూరలో మీరు ఉండేటట్లు చూసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది.